ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తున్నాం అంటున్నారు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అంటున్నారు. ఒకవైపు ఉచిత బస్సు తెచ్చిన మహిళల కోసం అంటున్నారు. ఇవి కాదా? ఇవి నెరవేర్చింది మేము కాదా అని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కండిషన్ల ప్రభుత్వం అది. హ్మ్. ఎందుకంటే ప్రతి దానికి ఒక కండిషన్ పెడతారు. హ్మ్. ఏదో ఒక చిక్కు పెట్టి సగం మందిని ఎగరగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రుణమాఫీ అంటే దానికి ఓన్లీ కిసాన్ సమ్మాన్ యోజన వచ్చినటువంటి వాళ్ళకే ఇస్తామంటారు, లేదా కుటుంబానికి ఒక్కరికే ఇస్తామంటారు, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తామంటారు. ఇట్లా రకరకాల కండిషన్లు పెట్టి సగానికి పైగా వడబోసి ఇక మిగతా వాళ్ళకి మాత్రమే ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సిమిలర్గా మరి గ్యాస్ పథకం కానీ కరెంటు పథకం కానీ వాటి మీద కూడా అనేక కండిషన్లు పెట్టి మరి సగానికి పైగా ఎక్కువ మందిని వాళ్ళు ఎగరగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. నిజంగా సంక్షేమ రాజ్యం అంటే పేదలు ఎక్కడుంటే అక్కడ వెతికి చిట్ట చివరి వ్యక్తికి కూడా ఆ సంక్షేమాన్ని అందించేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరినొవరిని ఎగరగొట్టి సగం మందికి ఇచ్చి చేతులు దుప్పుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి కనబడడం లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో అనవసరంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు రాజీనామాకు సవాళ్ళు విసిరారు. ఇప్పుడు మొదట విడత అయిపోయింది. నెక్స్ట్ మిగతా లక్ష కూడా అయిపోతే పరిస్థితి అనవసరంగా ఆ సవాళ్ళు విసిరినామని ఏమైనా ఫీలింగ్ వచ్చా? ఆ రోజు ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా వారు ఏం చెప్పారు? రైతులందరూ కూడా రుణం తెచ్చుకోండి, రుణం తెచ్చుకోనటువంటి వాళ్ళు కూడా బ్యాంకులకు వెళ్ళండి, డిసెంబర్ 9న రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది ఏంటండి? రేషన్ కార్డు ఉండాలి, కుటుంబానికి ఒకరికే ఇస్తాము, పాస్బుక్లు ఉండాలి, ఐటీ ఉన్న వాళ్ళని తీసేస్తాము, ఉద్యోగస్తులను తీసేస్తాము, ఈ రకంగా రకరకాల కండిషన్లు పెట్టాడు. ఆ రోజు హరీష్ రావు గారు ఏం చెప్పారు? మీరు ఇచ్చినటువంటి హామీలను 6 గ్యారంటీలను 13 హామీలను అదేవిధంగా రుణమాఫీని మీరు అమలు చేయండి, నేను రాజీనామా చేస్తా అన్నారు. గతంలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులు తమ పదవులను గడ్డిపోసలతో సమానంగా విసిరేసి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసినట్లు ఆ నేపథ్యం ఉన్నది. మాట మీద నిలబడ్డారు. వాళ్ళు ప్రజల లక్ష్యం ఏదైతుందో దాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చేస్తున్నదండి? ఇచ్చిన ఏ ఒక్క హామీ మీద వాళ్ళు మాట్లాడడం లేదు, ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో నేను ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నాడు. చేసిండు ఆయన? నేను ఓడిపోతే రాజీనామా కాదు, నేను రాజకీయాల నుండి తప్పుకుంటా అన్నాడు. తప్పుకున్నాడా? కానీ ఈరోజు కూడా హరీష్ రావు గారు అదే మాట మీద నిలబడ్డారు. మీరు దమ్ముంటే 6 గ్యారంటీలను 13 హామీలను నెరవేర్చండి, మేము మాట మీద నిలబడతా అని చెప్పేసి వారు మరొకసారి కూడా మొన్న కూడా స్పష్టం చేశారు. దమ్ముంటే ఇప్పటికైనా 6 గ్యారంటీలు 13 హామీలు అదేవిధంగా రుణమాఫీ ఇవన్నీ కూడా అమలు చేయాలి. అమలు చేయకపోతే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా సిద్ధంగా ఉండాలి. లేదు నేను అన్నీ చేసినా కానీ వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తుండ్రు అని అనుకుంటే దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల మధ్యలోకి రా, మళ్ళీ ప్రజల మధ్యలో గెలవాల్సిందిగా ఈ సందర్భంగా మేము సవాల్ విసురుతున్నాం.